ఏకైక తెలుగు నగరంగా చెప్పుకుంటాం. కానీ ఇక్కడ అందరికీ ఆరోగ్యం అందుతుందా? అభివృద్ధి మౌలిక వసతులను అందరూ సమానంగా పొందుతున్నారా? అందరి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అంటే మనం తింటున్నా ఏం చేసినా అసలు ఏం తెలియదు. సిటీలో ఉండి కిరాయికు ఎంతో మంచిగా పట్టినాం మేము. అనుకుని తీర్పు అంటే నాకు ఇక్కడ నుంచి నేను సిద్ధమే చేయదు. నిక్కచ్చిగా లేదని చెప్పాలి. అభివృద్ధి మాటిన విషతత్వాల్లా పాటేసే కాలనావుల్లా వేటాడుతున్న సమస్యలు ఎన్నో. ప్రజల ఆరోగ్యాలను హరించే విషవాయువులు ఎన్నో. అవి చేస్తున్న చేతులు ఎంతో. అందుకు ఈ జవహర్ నగర్ డంపింగ్ యార్డే ఒక పెద్ద కొలమానం. ఇది 2001లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్. ఏ విధమైన సర్వేలు ప్రజాభిప్రాయాలు తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా దీనిలో మన కోసం వచ్చింది. మనల్ని అర్థం చేసుకోవాలి. అక్కడ వాస్తవం ఎందుకు వాళ్ళ బాధపడుతున్నారు. అక్కడ జవహర్ నగర్ లో వాళ్ళు స్టార్టింగ్ లో మేల్కలేము, మేము ఇంత పెద్దగా అయితే అనుకోలేము అని చెప్పి వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ దగ్గర వాయిస్ తీసుకొని వచ్చి ఆ వాయిస్ మనకి వినిపిస్తారు. భవిష్యత్తులో మనకి ఎటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి, తొందరగానే ఉందని చెప్పి మనకు మెసేజ్ ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళు ఇప్పటిదాకా రాజకీయాలలో లేరు, మేము అటువైపు తిరిగినాం, కానీ వాళ్ళు లేరు. స్వచ్ఛందంగా యువకులు బయటకు వచ్చిరు. నలవల కాడ వచ్చి వాళ్ళు చుట్టుముట్టూరులో నాగిరెడ్డి కూడా పెట్టి ప్రజెంటర్ కొత్తపల్లి కాడ పెట్టారు, గొడ్డుముగ్లో పెడతామంటారు. స్వచ్ఛందంగా లక్ష్మాపూర్లో పెట్టారు, ప్యారనగర్లో పెట్టామంటారు, రుసుపేటలంట రేపు రుసుపేటలో పెడతారట. వాళ్ళ బాధ దాని వెనుక ఎంతో స్వచ్ఛందంగా తయారు చేసి వాళ్ళు కష్టపడి మరి ఇవన్నీ ఊరు తిరిగి ఊర్లో మెప్పించి అందరినీ కూర్చోబెట్టి వాళ్ళు సాటింగ్ చేయాలని చెప్పి మెసేజ్ ఇచ్చి వాళ్ళు కడుపుంట బాధతో వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళ ఒక్కరి కోసం కాదు కదా. వాసన వస్తే ఇప్పటికీ ఈ పొల్యూషన్ వాసన వస్తుంది మనకి మబ్బాపూర్లో. అర్థమవుతుంది కదా ఎటువంటి ఉంటుందో. ఇంతకన్నా 100 రెట్లు పెద్ద ఉంటుంది. అది వచ్చిన తర్వాత చోరనాలు వేయచ్చు మనల్ని. ఆ బాధ ఎందుకు అర్థమవుతుంది. కాబట్టి మనందరం కూడా మేల్కై ఇప్పుడే లేట్ లేదుగా ఇప్పుడు అన్ని గ్రామాలు ఒకటేసారి బయటకు వెళ్ళాలనే పరిస్థితి ఉంది. కాబట్టి మేము రేపటి నుంచి కూడా నేను ఒకటే మాట మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. మేము అన్ని గ్రామాలలో కూడా జేఏసీ ఏర్పడ్డాం. అన్ని పార్టీలు లేకుండా పార్టీల ఖచ్చితంగా అందరూ మన పార్టీలు లేవు. ఒకటే కేవలం డంప్ యార్డ్ గ్రూప్ అన్నది అంతే. ఈ డంప్ యార్డ్ కోసమే మనం మాట్లాడుకోవాలి. గ్రామంలో ఎవరు మాట్లాడినా 7-4 కలిసినా ఇది ఒక్కదాని కోసమే మాట్లాడుకోవాలి. కాబట్టి జేఏసీ ఏర్పడి ఒక దీక్ష శిబిరం పెట్టుకొని 4 అయినా సరే 5 అయినా సరే మన చిన్న గ్రామం అని కాదు, ఇక్కడ ఉద్యోగం గట్టిగా అవుతుంది. అన్ని పార్టీలు అనుకొని తలా వంతుల వారిగా మహిళలు కూడా ఒక 2 గ్రూప్ల నుంచి రోజు ఒక 2 గ్రూప్ల నుంచి అనుకొని కూర్చోవాలి. మనం మంచి ముచ్చాన్ని మాట్లాడుకోవాలి. దీనికోసం వెళ్ళేదామని మాట్లాడుకోవాలి. అందరు జేఏసీ మండల కమిటీ పిలిపించినాడు. మనం బయటకు వచ్చి అందరం ఒకటయి. కాబట్టి ఇప్పుడు ఏం లేదు, మనం జేఏసీ ఏర్పడి దీక్షలు మొదలు పెట్టుకోవాలి, శిబిరాలు మొదలు పెట్టుకోవాలని ఒకటే విషయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఒకటే విషయం చెప్దామని మాట్లాడుతున్నా. ఇప్పుడు మనలు చేసేది ప్రాజెక్ట్ అది చాలా తక్కువ టైమే ఉంది. కాబట్టి ఒక్కొక్క లేసే ఇబ్బంది అవుతుంది. మీరు లేవకుండా ప్రతి ఒక్క విషయము మళ్ళీ వీటికి రారు, చాలా గ్రామాలనే పెట్టేది. కాబట్టి ఇంపార్టెంట్గా మనము ఆ విషయాన్ని తీసుకొని ప్రతి ఒక్క విషయము ఇంట్రెస్ట్తో చూడాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని వినవించుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. అనుకోతుంది మహిళలు మాట్లాడే సభకి ఒక వచ్చిందారా లేదా డబ్బింగ్ మీద వచ్చిందారా లేదా అమ్మా ప్రోగ్రామ్ చేస్తున్నాడు. ఆ పుట్టిన వచ్చింది సాయంత్రం వచ్చినా కూడా నాకు అట్లా వచ్చిన్నాడు. మనోళ్ళు కూర్చున్నారు గ్రూప్ ఉన్నాయి కదా. ఒక్కో గ్రూప్ ఉంటుంది. ఒకరోజు ఎన్ని గ్రూపులు ఉన్నాయో తెలియదు నాకు. ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపులు ఒక గ్రూప్ ఉంది. అది మీరు మాట్లాడుకోండి.
అదే ನಾವು రిక్వెస్ట్ ధన్యవాదాలు మంచి విషయాలు ఉన్నా అన్నవాడి అనేది మనకి క్లియర్గా చూపించారు. సో అందుకోసం మనం ఇక్కడ చేశాము. అందుకు తోడుగా ఇంతకుముందు మనం ఇంకా అందరం ఏకమై చేయాలి. ఇంకా వస్తే మనం మన పిల్లలు తరతరాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ ద రైట్ టైం. ఖచ్చితంగా మనం అందరం ఏకదాటికి వచ్చి ముందుకు పోరాడాలని కోరుతున్నాను. సో ఒకటి అంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ లేరు, నిర్మించడానికి ఇక్కడ లేరు కాబట్టి బాధపడేది మానే కాబట్టి ఖచ్చితంగా అందరం ఒకటే ముందడుగేద్దాం. మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఊరు పక్కన 5 కిలోమీటర్లు కూడా లేరు, జంపియాడు పడుతుంది. మాకు వద్దని ధర్నా చేస్తున్నాం మేము. పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఒకరు కూడా మేమేలే అంటారు. అది ఎవరు ఇచ్చినట్టు మరి? ఇల్లం ఖరాబ్ అయితే చేను ఖరాబ్ అయితే పిల్లలకు ఎవరు పిల్లలు ఇయ్యారు, పిల్లలు తీసుకోవరు. అప్పుడు మేము ఊళ్ళకి వెళ్ళిపోయి ఎక్కడ ఉండాలి? పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు చెప్పాలి కదా. వచ్చి ఎంత ధర్నా చేసినా వాళ్ళు చేస్తూ కొంత మరమ్మతు చేస్తుంటారు. లోపల పోయి చూస్తే నీళ్ళు ఖరాబ్ అయితే భూములు ఖరాబ్ అవుతాయి, పంటలు వండాయి. భూములు ఉన్న లెక్క బతుకొని లేని వాళ్ళు అంటే లేకుంటారు. గాడిపోస్తుంది అంత నష్టపడి చెల్ల పోతుంది. అందరూ ఒకటే అయ్యి చెప్పాడు మాకు వద్దని చెప్పరాము. వద్దు ఇప్పుడు ఊరుగా ఆడగా నక్కపోతామని అంటుంది. మొగలు ఎప్పుడొద్దు మొత్తం లేడీస్ నక్కపోయి ఎన్ని దినాలు కూర్చొని జరుగుతారో మొత్తం వస్తాం. మా కంచి రావద్దు, నీరు ఖరాబు కావద్దు, మా ఊరికి ఆ నీరు రావద్దు. చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మహిళలు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మాట్లాడతారమ్మా. నల్లవల్లి జేఏసీ నుంచి కూడా ఇక్కడ ఉన్నారు. నల్లవల్లి జేఏసీ సభ్యుల్ని ఒకరిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మమ్మల్ని మహిళలు కావచ్చు, పెద్దలకు చిన్నారు. అయితే దాదాపు 38వ రోజు నల్లవల్లి గ్రామంలో దీక్ష కార్యక్రమం చేపడతా ఉన్నాం. మొదటగా రోజు నిరసన కార్యక్రమాలు నల్లవల్లితో పాటుగా చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కొంతమంది ఇక్కడ మమ్మపూర్ వాసుల్లో నేను పక్కన కూర్చున్న ఒక అమ్మ కావచ్చు, లేకపోతే అందరూ ఏంటంటే అక్కడ పడుతుంది మేడం మీద పడుతుంది, మానవాడితే నడపడం చెల్లా అక్కడినే పోతుంది అన్నమాట అంటున్నారు. అయితే మనకు సంవత్సరంలో మొత్తం 365 రోజులు ఉంటుంది. వర్షం ఎన్ని రోజులు పడుతుందమ్మా? ఒక 60-65 రోజులు పడతారు. మిగతా రోజులు మిగతా 300 రోజులు ఉంటుంది. అలా చెప్తా ఉన్నాడు వీడియోలో, విన్నారు కూడా మీరు కూడా. లిషెట్ అనే ఒక కెమికల్ అనేది భూమిలో 300 రోజులు ఇంకినప్పుడు మా ఊరు కంటే మీ ఊరు దగ్గరగా ఉంది. మా ఊరు కంటే మీ ఊరు దగ్గర ఉంది. మా పంట పొలాల దగ్గర ఉన్నాయి. కానీ మేము నివసించే మా గ్రామం ఏదైతే ఉందో 3 కిలోమీటర్ల దూరం, మీ గ్రామం వచ్చేసి 2 కిలోమీటర్లు. మనం ఏదైతే అంటా ఉన్నామో మీ గ్రామానికి మా గ్రామానికి అని కాదు, మన ప్రాంతం మొత్తం కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరము బిగించవలసిన అవసరం ఉంది. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను ఏంటంటే, నల్లవల్లి జేఏసీ తరఫున కావచ్చు, కుమ్మల మండల జేఏసీ తరఫున కావచ్చు, ప్రతి మహిళ కావచ్చు, యువకులు కావచ్చు, పెద్ద ఎత్తున డంపింగ్ యార్డ్ రాకముందు పోరాడితే మాత్రమే మనం అడ్డుకోవడానికి అవకాశం ఉంది. నీళ్ళు రేపు పొద్దున సరే పంట పండించడం, భూమి అనుకున్నామంటే భూమి అమ్ముడు రోజు సరే ఏదో కంపెనీలు ఉన్నాయి, కంపెనీలలో పని చేసుకుంటాం. సరే చాలా ఏమిటో చేస్తాం, ఏకేమో ఉంచుకుంటాం. ఆన్లైన్లో కెమికల్ అయిపోయినప్పుడు మొత్తం కంప్లీట్గా నీకు రోజు ట్యాంకర్ వండుకోవాలని మన భక్తులేంది తాగడానికి వండుకుంటాం ఈరోజు. అప్పుడు స్నానానికి వండుకోవాలంటే ఏమైంది మన పరిస్థితి ఒకసారి అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా
కొంతమంది మాత్రమే, అంటే కొద్ది మంది మాత్రమే ఏదో అన్నట్టు సహకరిస్తా ఉన్నారు. కానీ మన ప్రాంతం గురించి అవగాహన ఉన్న నాయకులు, పెద్దలు ఎంతో మంది, ఇప్పుడు పక్కనున్న నర్సాపూర్ కావచ్చు, నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ ఏదైతే రాయరావు చెరువు ఉందో, రాయరావు చెరువు కావచ్చు, అక్కడ పక్కనున్న కొండాపూర్ చెరువు కావచ్చు, దానికి సంబంధించి దొరికట్టు ఉన్న చెరువులు కావచ్చు, దాదాపు 30-40 చెరువులు మొత్తం నాశనం అయిపోతాయి. దీనికి పోయినా వాడుతాడు. కానీ భూమి ఎక్కడ కూడా ఇక్కడ వస్తుంది. ఇక్కడ నల్లవల్లి కావచ్చు, ఇక్కడ మమ్మపూర్ కావచ్చు, కుమ్మడాలు కావచ్చు, స్మెల్లే కావచ్చు, రోజు పొద్దుగా లేస్తే వేరే టిప్పదు. ఏదో కొంత చెత్త మనకి ఏదో 152 ఎకరాలు పెడుతుందని ఎక్కడ అనుకోవద్దు. ఆ పక్కన ఉన్న భూమిలో లిక్కేషన్ ఉంది, దాదాపు 722 ఎకరాల లిక్కేషన్ ఉంది. దాని పక్కన పోతే 1070 ఎకరాలు ఉంది. అదే జగన్ చెప్తా ఉన్నారు, ఎంత ఫస్ట్ 350 ఎకరాల్లో మొదలు చేసారు, ఇప్పుడు 2000 ఎకరాలకు విస్తరించింది అని చెప్తా ఉన్నారు. మన దగ్గర కూడా 152 ఎకరాలు డంప్యాలని పేరు పెడతారు గవర్నమెంట్ ఈరోజు మాట్లాడి. MSW ప్లాంట్ అని చెప్పి చెప్తుంది. MSW అంటే ఏంటి? మున్సిపల్ సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ ఫెసిలిటీ. దానితో ఆ చెత్తతోటి మేము కరెంట్ తయారు చేస్తాం, మీకేం కాదు. మేము ఆ చెత్తతోటి వచ్చిందంటే ప్లాస్టిక్ తయారు చేస్తాం, మీకేం కాదు. మీకు ఆ చెత్తతోటి వచ్చిందంటే గ్యాస్ తయారు చేస్తాం, మీకేం కాదు అని చెప్పి చెప్తున్నారు. ఇదంతా దొంగ కపన నాటకాలు ఆడి దొంగతనంగా పర్మిషన్ కొంతమందితో తీసుకొని ఈరోజు ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి మా నల్లవల్లి గ్రామానికి సంబంధించిన గుమ్మడం మండలికి సంబంధించిన నాయకులు కావచ్చు, అలాగే ఎవరైతే పబ్లిక్ లో మోస్ట్ అంటే పబ్లిక్ లో ఎక్కువ తిరుగుతారో ఆ వీళ్ళతో అయితే ఇక నలుగురు జమైతారు అందులో వాళ్ళ సంతానాల్లో ఎవరైతే వాళ్ళ దృష్టి వస్తారో వాళ్ళందరినీ పట్టుకొని తీసుకొని పోయి మన చిరుప పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టారు. ఆయన మేము ఎక్కడ భయపడని అవసరం లేదు. మన ప్రాంతం ఇది, మన హక్కు, మనం ఉన్నది, మనం నియోజించడానికి లేకపోతే ఎవరు వచ్చి రాత్రి కట్టుకుని దొరకటమన్నా పూర్వంగా ప్రతి ఒక్క గ్రామం కూడా పిడికిలు బిగించవలసిన అవసరం ఉంది. మాకెందుకు వస్తుంది అదే అక్కడికి అక్కడే పోతుందని మాట అనుకోకుండా 300 రోజులు ఇంకేది ఆడిన భూమిని ఫస్ట్ వచ్చేది మమ్మపూర్, కొండాపూర్, దాని తర్వాత వచ్చేది నల్లవల్లి. ఫస్ట్ వచ్చేది పక్కగా మమ్మపూర్, తర్వాత వచ్చేది కొండాపూర్, దాని తర్వాత ఏదైతే రాయరావు చెరువు ఉందో ఇవన్నీ కాదు. ప్రాంతం మన ప్రాంతం దాదాపు ఏంటంటే ఒక దాదాపు ఆవిడ చెప్తా ఉన్నారు 30-35 గ్రామాలు. ఆడ ఉన్నది స్టార్టింగ్ ఏదైతే ఉందో స్టార్టింగ్ ఎంత 300 ఎకరాలు అని చెప్పి చెప్తున్నారు. మన దగ్గర 150 ఎకరాలు అని చెప్తున్నారు. వాళ్ళు ఏం చేసినా ఏం చెప్పినా నమ్మకుండా మనం ఒకటాడిపై ఉండవలసిన అవసరం ఉంది. మా భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలకు మన గ్రామ సర్పంచ్ ఎవరైతే సీనియర్ గారు ఉన్నారో ఆ సహకారంతో ముందుకు పోవాలని చెప్పి అనుకుంటాం. ప్రతి ఒక్క మహిళలు కావచ్చు, ఇక్కడ ఉన్న పార్టీల పెద్దలు కావచ్చు, ఒకటే జట్టు కట్టే విధంగా జయంతి ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే మీ ద్వారా మా ద్వారా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మీ గ్రామంలో కూడా అవసరమైతే ఖచ్చితంగా ఒక టెంట్ వేసుకొని రోజుకు 5 చొప్పున కూర్చుంటే గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమవుతుందంటే అది ఇన్ని గ్రామాల్లో పొల్యూట్ అయితే అంట, అక్కడ ఆవేదన గురి అవుతా ఉన్నారు అనేది రిపోర్ట్ పోతుంది. కాబట్టి మా నల్లవల్లి చేస్తారన్న కోరుతా ఉన్నాం. ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నా. ఒక్కసారి జై జవాన్, జై జవాన్, జై జవాన్, రైతు లేనిదే రైతు లేనిదే ధన్యవాదాలు. ఎందుకంటే నల్లవల్లి గ్రామం నష్టపోతుంది అని చెప్పేది ఒకటే గ్రామం అని కాదు, చుట్టుపక్కల గ్రామాలన్నీ నష్టపోతాయి. దానివల్ల కలిగే నష్టాల కోసం మనం ఏదైతే నష్టపోతున్నామో దాన్ని ఇన్సూరెన్స్ గా ప్రజలు ప్రత్యేకంగా చూపించడం జరిగింది. అయితే మా మండలం గ్రామం నుంచి ఇప్పటి వరకు మొదటిలో మేము పాల్గొనడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఎందుకు పాల్గొనాలంటే మా దగ్గర మొత్తంగా జేఏసీ కమిటీ ఏర్పాటు చేయలేదు. జేఏసీ కమిటీ ఇప్పుడు ఈ రోజు గుమ్మల మండలంలో రేపు 17వ తారీఖున జరగబోయే ఏదైతే నిరాహార దీక్ష ఉందో ఆ దీక్షలో మా గ్రామం నుంచి పెద్ద ఎత్తున గ్రామకు రైతులందరూ చిన్నలు అందరూ వెళ్ళి గుమ్మలలో ప్రత్యేకంగా ఫస్ట్ 17వ తారీఖున కూర్చొని 19వ తారీఖు నుంచి నిరాహార దీక్షలు మా గ్రామం నుంచి మొదలవుతాయని చెప్పేసి ఈ రోజు నుంచి నేను చెప్పాను. దానికి మొత్తం అన్నిటికీ నేను సహకరిస్తానని చెప్పేసి సొంతగా నా ఖర్చులను ఇక్కడ కూర్చుని చెప్పాను. ఈ డబ్బేల వల్ల మెయిన్ ఉద్దేశం మా గ్రామంలో అందరికీ మైనస్ దొరికి ఏంటంటే ముఖ్యంగా అది డబ్బేలు పెడితే ఎక్కడో పాలనగర్లో అక్కడెక్కడో వాన పడితే అక్కడే పోతుంది, మాకు రాదు అని చెప్పేసి ఉద్దేశమే తప్పితే
దానికి మాకు ఈ విధంగా గుట్టలుగా తయారవుతాయి. ఈ విధంగా గుట్టలుగా తయారైన తర్వాత ప్రజల్లో కొంతమందిలో వలన అవగాహన అనేది ఏర్పడ్డది. దయచేసి ఇక్కడ నుంచైనా గ్రామస్తులు అందరూ ఈ డంపియార్డును మనం అడ్డుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. చిన్నలు, పెద్దలు, ముసలి వాళ్ళు ఏ రకంగా సరే కష్టంలో అవసరం లేదు. గ్రామ పంచాయతీ ముందే టెంట్ వేసుకొని ప్రతిరోజు 10 మంది కూర్చుందాం అని చెప్పేసి మీ గ్రామస్తులకు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంతకుముందు జేఏసీ కమిటీ చెప్పినట్టు ఎన్ని గ్రామాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పేసి ప్రభుత్వం వారు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇప్పుడు నడుస్తున్నటువంటి నిరాహార దీక్షలు ఏవైతున్నాయో నల్లవల్లి, కొత్తపల్లి, గుమ్మడలో మాత్రమే జరుగుతున్నాయి. అందుకే మన నర్సాపూర్ కూడా జరుగుతున్నాయి. నర్సాపూర్ ఎందుకు జరుగుతున్నాయి అంటే మనకు ప్యారానగర్ నుంచి ఏదైతే ఉన్నదో అక్కడ డౌన్ గా ఆ పందినాగ నుంచి నీళ్లు వెళ్ళేసి ఆ నర్సాపూర్లో నీళ్లు వెళ్ళి కలుషితం అవుతాయి. దానివల్ల అక్కడ చుట్టుపక్కల గ్రామాలు మొత్తం ఒక 16 లేక్ చెరువులు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఖరాబ్ అయిపోతాయనే ఉద్దేశం అక్కడ ప్రసంగం జరిగింది. ఆ గ్రామాల్లో అవగాహన ఏర్పడ్డది. అందుకని నర్సాపూర్ నుంచి కూడా భారీ ఎత్తున మన జేఏసీ ఏర్పాటు చేసుకొని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా ఇంత దగ్గర ఉన్నటువంటి మనం నిర్లక్ష్యం వ్యవహరిస్తే మనము ఇటువంటి దుర్వాసనలు కానీ మొత్తం ఇక మన పిల్లల భవి తరాలను మొత్తం నష్టపోతామని చెప్పేసి ఇక నుంచైనా మన గ్రామ ప్రజలందరూ మేల్కోవాలి. జేఏసీగా ఏర్పడి మనకు ఈ డంపియార్డు రాకుండా మనం అడ్డుకోవాలి అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి నల్లవల్లి ప్రత్యేక జేఏసీ బృందానికి మరొకసారి అభినందనలు తెలుపుతూ ముగిస్తూ ఉన్నాను. పాంప్లెట్ మాకు పట్టుకుంది. ఇంటింటి తిరిగా మీకు ఏటువంటి సహకారం కావాలన్నా మా తరఫున ఖచ్చితంగా మీ సహకారం ఉంటుంది. ఒకసారి అన్నగారు కూడా మాట్లాడతారంట, మాట్లాడుతున్నాం. అందరికీ నమస్కారం. నేను చెప్పేదంటే ముఖ్యంగా పట్టాభద్రుల ఎన్నికల్లో మా ఊరు నుంచి 5 మంది ఓటర్లు ఉండే అందరూ బైకాట్ చేసినారు. ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాం. ముఖ్యంగా 5 ఓటర్లు ఉన్నారు, ఒక్కరి విధంగా ఓటు వేయలేరు. ముఖ్యంగా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు డంపియార్డు ఒక ఇష్యూ వెళ్ళినందువలన ముఖ్యంగా నేను చెప్తున్నా ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మమ్మపూర్లో ఒక గుంటకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక గుంటకి 2,20,000 అయ్యేది. ప్రజెంట్ 1,00,000 రూపాయలు కొనాలి అనుకుంటే ఒక రియల్ ఎస్టేట్ ఏం చేస్తుందంటే ప్రజెంట్ నాది ఉన్నది కదా, నువ్వు అన్నిటి 1,00,000 రూపాయల కన్నా మీ దగ్గర వాళ్ళకి ఉన్నవాళ్ళు ఉంటే చెప్పండి అని చెప్పేసి చెప్తున్నా. ఒక ఫామ్ హౌస్ అమ్మడానికి రెడీ అయినాడు. ప్రజెంట్ 1,20,000 కాదు, 1,00,000 రూపాయలకు కొనడానికి 1,00,000 రూపాయలకు అమ్మానికి ఒక రియల్ ఎస్టేట్ రెడీ ఉన్నాడు. ఆయన కొనిపెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఒక ప్రజెంట్ ఒక నెల రోజుల ఇప్పుడు ఎంత ఎఫెక్టివ్ అయిందో ఒకసారి గ్రహించాలి మనం. నాకు చెప్పిన వ్యక్తి చెప్తున్నాను నేను. ఒక నెల 15 రోజులనే ఇప్పుడు డంపియార్డ్ విషయం వెళ్ళింది. అది అంతే. ఒక అన్న ఇది ఒక 10 గుంటలు ఉంది అమ్ముదామని నేను పోయి అడిగితే ఏమన్నా నాదే ఉంది ఆయన ఓను ఒక 1,00,000 రూపాయలు ఉంటే చూడు, 1,70,000 కొన్నాడు. 1,00,000 రూపాయలు ఉంటే చూడు నేనే అంతా అన్న స్థాయికి వచ్చింది. అంటే ఇది పడక ముందుకే ఈ స్నేహితులు ఉందంటే ఒక డంపియార్డ్ పడ్డదంటే అది ఎంత పట్టుకుంది, ఒట్టుకున్నాను ఈశ్వర బాబు అంటే కూడా తీసుకునే కెపాసిటీ లేని పరిస్థితులు ఉంది. అంటే మన స్థాయి ఎంత పొట్టుకి దిగజారిపోయింది అనేది మనం కొద్దిగా ఆలోచించవలసిన విషయం. ఒక విషయం ఏంటంటే మమ్మపూర్లో మా వాళ్ళు కొద్దిగా అవగాహన కొద్దిగా తక్కువైంది. ఇప్పుడు నల్లవాళ్ళంత అవగాహన లేదు, కొద్దిగా అవగాహన కలిగించాలన్నా. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నల్లవాళ్ళు అవుతుంది ఆ ఇష్యూ మన దాకా రాదు, అడిగి ఉంది సైడ్ నర్సాపూర్ పోతుంది వాటర్ ఏదైనా ఉంటే పొల్యూషన్ ఉంటే కానీ నల్లవాళ్ళకి వస్తుంది. మా ఊరికి వెళ్తే రాదు కదా అన్నట్టుగా ఒకటి ఉన్నది. అదొకటి మన దగ్గర అవగాహన లేకుండా కొద్దిగా అంటే పెద్ద మనుషులు నాలాంటి వాళ్ళు అయితే కొద్దిగా ఉన్నారు, లేవు అవగాహనతో ఉన్నారు.
ఇది ఒకటి గ్రహించాలి. అవగాహన సదస్సు ఒకటి పెట్టాలి. అదొకటి పెట్టాలన్నా. ఒకటి జేఏసీ కమిటీ ఒకటి లేదు, పార్టిసిపేట్ చేయడానికి ఒక కారణం అదొకటి ఉంది. రియల్ ఎస్టేట్ ఎంత పడిపోయిందో ఒకసారి గ్రహించాలి. ఇప్పుడు గుంట కొన్నామంటే మమ్మూర్లో ఈ నెల రోజుల 15 రోజుల ఇప్పుడు ఉన్నది 20-25 ఎకరాల కొనే పొజిషన్ ఉన్నది. కానీ కొననీకి ఓళ్ళు వస్తారు, అమ్మనికే ఉన్నారు కానీ కొననీకి ఓళ్ళు లేదు. అట్లా అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ అన్న. ఇది ఏదైతే బృందం ఉందో ఈ అందరికి థ్యాంక్ యూ. మమ్మపూర్ వచ్చి కొద్దిగా అవగాహన కల్పించినందుకు చాలా థ్యాంక్ యూ, వెరీ థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే మొన్న రీసెంట్గా నేను ఇప్పుడు కాజీపల్లి చౌరస్తా నుంచి లోపలికి పోతే రాత్రి సమస్య వాళ్ళకి ఆటో, నాకు ఆటో ఉందన్న, అందులో లోపలికి కిరాయి పోయి నాకు ఆటో ఉంది, అలా కిరాయికి పోయినా. మీతో ఆటో వాళ్ళు 400-300 అన్నారు. రాత్రి సమస్య వాళ్ళు అనగా నేను 200కే పోయినా. అలా ఏం జరుగుతుందని చూడడానికి అలా సీసీ రోడ్ ఉంది, లోపలికి పోయి పెద్ద లైన్ ఉంది. అలా లోపలికి పోయిన సీసీ రోడ్ లోపలికి పోతే పెద్ద గుట్టలు ఉంది. అది ఒక స్టెప్ బై స్టెప్ ఉంది. అది ఏమంటారు, అది కవర్ వర్షి స్టెప్ బై స్టెప్ ఉంది, గుట్టలు. ఇది ఆ స్టాప్ తక్కువ ఉన్నారు, అందులో బ్యాటరీ ఎక్కువ ఉంది. ఆ తాండా వెనకాలనే ఉంది. అది ఎంత ఉందో నాకు తెలియదు కానీ దాన్ని చూడడానికైనా మరీ పోయినా నేను. ఒక 1 వీక్ బ్యాక్ నాకు ఆటో ఉంది కాబట్టి నేను అలా పోయినా, చూసా మరీ ఘోరంగా ఉంది. అది ఆమె భరించలేకపోదు. అలాంటి పరిస్థితులు మనం తెచ్చుకోవద్దు. కానీ అందరం కొట్లాడదాం, అన్ని చేద్దాం. ఇలా ఇప్పుడు ధర్నాలతో రాష్ట్రాలతో కానిపోనన్నా ఈ ఏదైతే కోడ్ ఉందో ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత దేనికైనా తెగిద్దాం, ఏదైనా చేద్దాం. తెలంగాణ అయితే తెచ్చుకున్నామో అంతకంటే ఎక్కువ కొట్లాడదాం, ఏదైనా చేద్దాం. మా ఊరు నుంచి అయితే నేనైతే ముందుకుంటా అన్న. థ్యాంక్ యూ. మీరు అందరూ మమ్మల్ని కొంచెం అవగాహన కలిగించినందుకు అందరికీ థ్యాంక్ యూ అన్న. ఏం చేయాలన్నా చేస్తామన్నా, ఎందుకంటే మా అడుగుకి మీ అడుగు తోడైతేనే విజయం సాధిస్తామన్నా. ఖచ్చితంగా మనందరం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ చేతుల చేయి కలుపుకుంటూ పోరాటం చేస్తేనే అవుతుంది. ఈరోజు నిజంగా మా గ్రామంలో ఎవరం చెప్పలే పండగ చేసుకోవద్దని. ఎవరంతా వాళ్ళే వద్దు, మనం బాధలు ఉన్నాము, మన ఇంట్లో కష్టం ఉంది, ఇంట్లో కష్టమైనా ఊరు కష్టమైనా మనదే అని చెప్పి ఎవ్వరు కూడా హోలీ సెలబ్రేట్ చేసుకోవాలి. ఏదో ఇంట్లో తిని సపరేట్గా వచ్చి కూర్చున్నారు. అట్లా ఉందమ్మా బాధ, మా బాధ అయినా మీ బాధనే ఎవరికైనా వస్తుంది. ఇలా ఇలాంటివి మీరు చూసిన సమస్యలు రేపు పొద్దున మన పిల్లలందరూ మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం మనం ఒక 30 రోజులు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనందరం కలిసికట్టుగా కొట్టాలి. మీ దగ్గర యువత చాలా మంది ఉన్నారు, మన నల్లవల్లికి వచ్చారు, ఒక క్యాంపర్లు వచ్చారు చాలా మంది. చాలా ఆవేశం ఉంది, ఆలోచన ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒక యూనిటీ కావాలి మనకు. ఒక యూనిటీ వస్తే ఖచ్చితంగా కొట్లాడతాం. మా దగ్గర కూడా అట్లే ఉండే, మేము ఒక యూనిటీగా ఏర్పడ్డాం, అందరి పార్టీలను కలుపుకున్నాం, మేము కొట్లాడాం. రావాలని వదిలేయండి, వచ్చేటోళ్ళు చాలు. ఒకరోజు 2 వస్తారు, 2 రోజు 3 వస్తారు, 4 వస్తారు, 10 మంది వస్తారు, 20 మంది వస్తారు. మేము ఇలా 37వ రోజు 38వ రోజు గడుపుతున్నాం. ఇలా మేము ఎవరు చెప్తలేం. ఫస్ట్ ఇంటింటికి తిరిగి చెప్పినాం, గల్లీ చెప్పినాం, తర్వాత ర్యాలీ చేసి చెప్పినాం. ఇప్పుడు మేము చెప్పకుండా వచ్చి కూర్చుంటున్నారు. అట్లా మనకు అవేర్నెస్ వస్తుంది. ఇంటరో వస్తారో రారో అని అనుమానం పెట్టుకోవద్దు. ఖచ్చితంగా మీరు ఒక 10 వేయండి ఫస్ట్, ఇమ్మీడియట్లీ జేఏసీ లేకుండా సరే. ఫస్ట్ మీరు 10 వేస్తే ఒక స్థాన బలం వస్తుంది, ఆ స్థానానికి ఒక బలం వస్తుంది. ఆ బలం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా జేఏసీ అవుతుంది. మనం ముందు జేఏసీ చేసుకొని చేద్దాము అంటే కాదు అన్న, మీరు ముందుకు వచ్చి ఒక 10 ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేసి ఒక 4 కూర్చోబెట్టాను మేడం, అప్పుడే దాని స్థానానికి ఒక బలం వస్తుంది. మనం రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనుకున్నది కూడా అరే ఇప్పుడే చేసేద్దాంలో అనిపిస్తుంది. ఎవరు వస్తే వాళ్ళతోనే జేఏసీ పెట్టండి, ఎవరు ముందుకు వస్తే వాళ్ళతోనే పెట్టండి. అన్ని పార్టీలు కలుపుకొని పోవాలి, ఏ పార్టీ ప్రస్తావన చేయవద్దు. ఊర్లో జేఏసీ ఏర్పడ్డ నెక్స్ట్ నిమిషం నుంచి పార్టీ పేరు మర్చిపోవాలి అందరూ. అట్లా చేసి కొట్లాడితేనే అవుతుందన్న. ఇంకా మీరు ఎన్నిసార్లు పిలిచినా మా సోషల్ అవేర్నెస్ టీం వాళ్ళు ఖచ్చితంగా మీకు సహకరిస్తారు. వాళ్ళు పాపం డ్యూటీలు చేసుకొని పొద్దున్న డ్యూటీలు చేసుకొని సాయంత్రం మరి అవేర్నెస్ కోసం మా వంతు సాయం చేస్తాం.
పొద్దున్న ధర్నాలు చేయం కానీ లేవున్నప్పుడు వస్తాం కానీ సాయంత్రం పూట మేము ఈ ప్రోగ్రామ్ చేస్తామని చెప్పి ఇక ప్రాజెక్టర్ ఒక ల్యాప్టాప్ దానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తిరుగుతున్నారమ్మా. ఇదంతా మీకోసం మన కోసం. మీకు సిరీస్ కంపెనీ ఉండే కూర్చొని కదా మరి దానివల్ల ఎంత బాధపడరు ఒక్క సిరీస్ కంపెనీ వచ్చిందని బాధపడుతున్నారు కానీ అలాంటి 100 కంపెనీలతో సమానం. అది సిరీస్ కంపెనీ అనేది వాతం ఒకటే వస్తుంది, ఇది మొత్తం ఖరాబ్ చేస్తుంది మనం. చాలా అంటే మనం ఆల్రెడీ రాకముందే ఆర్థికంగా నష్టపోయినాం. ఆల్రెడీ మనకు అర్థమైతలేదు, మహిళలకి మన పురుషులకు అర్థమైతలేదు, మనం నష్టపోయినాం. మనం ఆల్రెడీ ఎంత పడ్డాం. ఇలా కుమ్మరిదల మన 157 ఎకరాలు గవర్నమెంట్ సైపాస్ అని చెప్పి ఏదో కంపెనీలు వస్తుంది అంటే మనం ఏదైనా పగబడినట్టు అనిపిస్తుంది నాకు. అదే ఇమ్రాన్ మొన్నటిదాకా పోలీసు వాళ్ళతో బాధపడ్డాము, ఇప్పుడేమో ఇమీడియట్ మీద పెడుతున్నారు. ఎట్లా బతకాలి? ఈ మంబాపూర్ గ్రామంలో బతకాలంటే కూడా కష్టమైపోతుంది మనం. కాబట్టి మన కోసం ఎవరి కోసమో కదా మాకు కొట్టాలి. ఎవరో చెప్పాలనుకోవద్దు, ఎవరో వీడియో రావాలనుకోవద్దు. మన కోసం మనమే కొట్టాడాలి, మన పిల్లల కోసం కొట్టాడాలి, మన ఫ్యామిలీ కోసం కొట్లాడాలి. పెద్ద మనుషులు ఉండే వాళ్ళ మనమళ్ళ కోసం మనమనాళ్ళ కోసం కొట్లాడాలి. మనం ఒక్క 30 రోజులు మనది కాదని టైం ఇచ్చి మనం కొట్లాడితే రేపు మన భవిష్యత్తు తరాలన్నీ 100 సంవత్సరాలు ప్రశాంతంగా బతుకుతాయి. మనం ఈరోజు చిన్న నెగ్లెక్ట్ చేసినా అది పోయింది, అది అయిపోయింది అంటే గతమే అయిపోయినట్టు. ఇక మన భవిష్యత్ తరాలకి సమాధానం చెప్పుకోవాలి. ఇక్కడ ఉన్న లీడర్ అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఇవాళ మీరు కానీ డబ్బిగా రాస్తే భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకుంటాయి. ఒకవేళ మీరు ఆపలేరు అనుకో, అదే మా సర్పంచ్ ఉండే అప్పుడు ఏం చేయలేడు, లేదా పలానా నాయకుడు ఉండే ఆయన ఏం చేయలేడు, అందుకే ఇది వచ్చిపడేది. ఆయన చేస్తుంటే జర కష్టపడి చేస్తుంటే ఇది అయిపోతే ఎంత బాగుంటుండే. ఇవాళ మా పిల్లలు రోగాలతో రొప్పులతో బాధపడుతున్నారు తింటారన్న. ఖచ్చితంగా నాయకులు ఒక్క సినానే కాదు, మిగతా పార్టీ నాయకులైనా ఎవరైనా సరే మీ నాయకత్వం ఉండాలి. భవిష్యత్తులో మీ పేరు గుర్తుపెట్టుకోవాలి, మంచిగా గుర్తుపెట్టుకోవాలా, చెడ్డగా గుర్తుపెట్టుకోవాలా, తిట్టాలన్నా దండం పెట్టాలా, అది మీ చేతుల్లోనే ఉంది, మీ గ్రామం చేతుల్లోనే ఉంది. మహిళ ఫస్ట్ మా ఊర్లో మహిళలే ముందున్నారు. పిల్లల విషయంగా మహిళలు ముసలి వాళ్ళు కూడా కూర్చుంటున్నారు. ఇంకా నేను రేపో మాపో చచ్చిపోతా కానీ మా పిల్లలు మంచిగా ఉండాలి, మీరు మంచిగా ఉండాలన్నా నేను వచ్చి నేను కూర్చుంటా అని చెప్తున్నాను. పొమ్మంటే కూడా పోతలేదు. అట్లుందన్న తినా మీరు ఇమ్మీడియట్లీ రూపాయి మొదలు పెట్టండి. ముందు టెంట్ వేసేయండి. మీరు టెంట్ వేస్తే అయిపోతుంది. టెంట్ వేస్తే స్థానబలం వస్తుంది. అమ్మవారి టెంపుల్ ఉంది ఇక్కడ, అమ్మవారి టెంపుల్ అమ్మవారి టెంపుల్ సాక్షిగా ఇదే రావి చెట్టు కింద మర్రి చెట్టు కింద ఏం కాదు. అమ్మవారి దర్శనం మా దగ్గర ఎల్లమ్మ తల్లి ఉంది, ఎల్లమ్మ తల్లి దగ్గరనే విన్నాం. స్థానబలం మంచిగా ఉంటుంది, ఇంకా బాగుంది కూడా. స్థానబలం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అన్నిటికీ బలం వస్తుంది. మనం చేసి చేసుకోవచ్చు, కొట్టాలి. మనం వేరే చేస్తే ఎవరు గుర్తించాలన్న మనది. మన గ్రామం కౌంట్ కావాలి. అదే వ్యతిరేకించిన గ్రామాలు పెరుగుతున్నాయని రోజు రోజుకి అనే భయం ఉండాలి. అది అన్న తినను ప్రత్యేకంగా చూపించడం జరిగింది. అయితే మా మంబాపూర్ గ్రామం నుంచి ఇప్పటి వరకు మొదటిలో మేము పాల్గొనడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎందుకు పాల్గొనలేదు అంటే మా దగ్గర ముఖ్యంగా జేఏసీ కమిటీ ఏర్పాటు చేయలేదు. జేఏసీ కమిటీ ఇప్పుడు ఈ రోజు గుమ్మడి మండలంలో రేపు 17 తారీఖు నాడు జరగబోయే ఏదైతే నిరాహార దీక్ష ఉందో ఆ దీక్షలో మా గ్రామం నుంచి పెద్ద ఎత్తున గ్రామస్తులు రైతులందరూ చిన్నలు అందరూ వెళ్ళి గుమ్మడిలో ప్రత్యేకంగా ఫస్ట్ 17 తారీఖున కూర్చొని 18 తారీఖు నుంచి నిరాహార దీక్షలు మా గ్రామం నుంచి మొదలవుతాయని చెప్పేసి ఈ రోజు నుంచి మీకు చెప్తా ఉన్నా. దానికి మొత్తం అన్నిటికీ నేను సహకరిస్తానని చెప్పేసి సొంతగా నా ఖర్చులను ఇక్కడ కూర్చునేటని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఈ దంపియాల వల్ల మెయిన్ ఉద్దేశం మా గ్రామంలో అందరికీ మహిళలు దొరికింది ఏంటంటే ముఖ్యంగా అది దంపియాడు పెడుతుంది ఎక్కడో పేరనగర్ లో, అక్కడెక్కడో వాన పడితే అక్కడే పోతుంది, మాకు రాదు అని చెప్పేసి ఉద్దేశమే తప్పితే దానికి మాకు ఈ విధంగా గుట్టలుగా తయారవుతాయి. ఈ విధంగా గుట్టలుగా తయారైన తర్వాత వ్యర్థ పదార్థాలు బయటకు వచ్చి ఆ వాసన వల్ల మాకు ఇట్లా రోగాలు వస్తాయని చెప్పేసి ఆలోచన వాళ్ళలో కలగలేదు. అందుకే మిమ్మల్ని బతికినాటి ప్రజల సహాయంతో ఏమని చెప్పేసి కొనడం జరిగింది. ఈ రోజు వేయడం ద్వారా ప్రజల్లో కొంతమందిలోనైనా అవగాహన అనేది ఏర్పడ్డది. దయచేసి ఇక నుంచి అయినా గ్రామస్తులు అందరూ ఈ డంపియార్డును మనం అడ్డుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. చిన్న
చిన్నలు పెద్దలు ముసలి వాళ్ళు ఏ రకంగా సరే బస్ స్టాండ్ లో అవసరం లేదు, గ్రామ పంచాయతీ ముందే టెంపేసుకొని ప్రతిరోజు నలుగురు 10 మంది కూర్చున్నాం అని చెప్పేసి మీ గ్రామస్తులు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంతకుముందుకు జేఏసీ కమిటీ చెప్పినట్టు ఎన్ని గ్రామాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పేసి ప్రభుత్వం వారు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇప్పుడు నడుస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలు ఏవైతున్నాయో నల్లవల్లి, కొత్తపల్లి, గుమ్మడిలో మాత్రమే జరుగుతున్నాయి. అందుకే మన నర్సాపూర్ కూడా జరుగుతున్నాయి. నర్సాపూర్ ఎందుకు జరుగుతున్నాయి అంటే మనకు ప్యారానగర్ నుంచి ఏదైతున్నదో అక్కడ డౌన్ గా ఆ పందివాగ నుంచి నీళ్లు వెళ్ళేసి ఆ నర్సాపూర్ లో నీళ్లు వెళ్ళి కలుషితం అవుతాయి. దానివల్ల అక్కడ చుట్టుపక్కల గ్రామాలు మొత్తం ఒక 16 లేక్ చెరువులు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఖరాబ్ అయిపోతాయనే ఉద్దేశం అక్కడ ప్రసంగం జరిగింది. ఆ గ్రామంలో అవగాహన ఏర్పడ్డది. అందుకని నర్సాపూర్ నుంచి కూడా భారీ ఎత్తున మన జేఏసీ ఏర్పాటు చేసుకొని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా ఇంత దగ్గర ఉన్నటువంటి మనం నిర్లక్ష్యం వ్యవహరిస్తే మనము ఇటువంటి దుర్వాసనలు కానీ మొత్తం మీద మన పిల్లల భావి తరాలను మొత్తం నష్టపోతామని చెప్పేసి ఇక నుంచైనా మన గ్రామ ప్రజలందరూ మేల్కోవాలి. జేఏసీగా ఏర్పడి మనకు ఈ డంపియార్డు రాకుండా మనం అడ్డుకోవాలి అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి నల్లవల్లి ప్రత్యేక జేఏసీ బృందానికి మరి ఒక్కసారి అభినందనలు తెలుపుతూ ముగిస్తూ ఉన్నాను.